పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విఎస్ఆర్ కంపెనీపై డీజీసీఏ చర్యలు తీసుకోనుంది. 4 లియర్ జెట్ విమానాలను గ్రౌండ్ చేయాలంటూ ఆదేశం ఇచ్చింది. సేఫ్టీ స్పెషల్ ఆడిట్ లో నిబంధనల ఉల్లంఘన గురించి సంచలన విషయాలు వెలువరించారు. డీజీసీఏ చేసినటువంటి ఈ ప్రమాదంలో కూడా అసలు మొత్తం విచారణలో కూడా దీంట్లో సేఫ్టీ స్పెషల్ ఆడిట్ లో కూడా మొత్తం అసలు నిబంధనల ఉల్లంఘన జరిగినట్లుగా గుర్తించింది డీజీసీఏ. విమానాల మెయింటెనెన్స్ లో అనేక లోపాలు బయటపడ్డాయి. సేఫ్టీ నిబంధనలు పాటించకుండా విఎస్ఆర్ కంపెనీ నిర్వహణ కొనసాగిస్తున్నట్లుగా గుర్తించారు. గత నెలలో విఎస్ఆర్ విమాన ప్రమాదంలో చనిపోయారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. మొత్తం కూడా ఈ వార్త అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక అజిత్ పవార్ మరణంపై అనేక అనుమానాలు రావటము, ఆ తరువాత ముందుగా కూడా అతను ప్రయాణించినటువంటి ఫ్లైట్ గతంలో కూడా కొన్ని యాక్సిడెంట్లకు గురైందన్న విషయం తెలియటము, ఇక డీజీసీఏ పూర్తిగా కూడా విచారణ జరుపుకుంటే దీని మీద ఎటువంటి వాదనలు కానీ ఏవి కూడా స్ప్రెడ్ చేయొద్దని చెప్పింది. అయితే డీజీసీఏ జరిపినటువంటి దాంట్లో ఇప్పుడు విస్తుపోయే విషయాలు ఇదే కాదు, ఇంకా ఇప్పుడు కూడా ఇంకా కూడా వాళ్ళ నిర్వహణ లోపాలు ఉన్నటువంటి విమానాలు ఇంకా వాడుతున్నారు. అందుకనే 4 విమానాలను ఇప్పుడు ఆపివేయమంటూ కూడా డౌన్ చేయండి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక డీజీసీఏ ఇచ్చినటువంటి రిపోర్టు గురించి పూర్తి డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అసలు పూర్తిగా కూడా ఎటువంటి లోపాలని డీజీసీఏ గుర్తించింది? ముఖ్యంగా మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ విమాన ప్రమాద ఘటనపై విచారణ చేపట్టింది అయితే పౌర విమాన నియంత్రణ సంస్థ డీజీసీఏ. సో దీని తర్వాత అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో మొత్తం కూడా దర్యాప్తు చేపట్టింది. ఆ దర్యాప్తులో ఏదైతే గత నెల జనవరి 28న బారామతి వద్ద జరిగినటువంటి విమానంలో అజిత్ పవార్ తో సహా ఈ 5గురు మరణించారు కదా. సో పెద్ద ఎత్తున ఈ సంస్థకి పెద్ద ఎత్తున చెడ్డ పేరు వచ్చింది. దానికి సంబంధించి మొత్తం కూడా ఈ నిర్వహణ గురించి, అసలు ఈ ఫ్లైట్ల గురించి మొత్తం కూడా డీజీసీఏ మొత్తం కూడా చర్యలు చేపట్టింది. దాంట్లో భాగంగా పలు కీలక అంశాల పైన వాళ్ళు కొన్ని లోపాలను గుర్తించినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 4 విమానాలను వెంటనే రద్దు చేయాలి అంటూ కూడా మొత్తం కూడా ఈ సేవలను నిలిపివేయాలంటూ కూడా వాళ్ళు హెచ్చరించారు. దీనికి సంబంధించినటువంటి విఎస్ఆర్ కి సంబంధించినటువంటి ఈ వెంచర్ సంస్థకు చెందినటువంటి 4 లియర్ జెట్లను లియర్ జెట్ 40-45 విమానాలను, అలాగే సేమ్ అదే రిజిస్ట్రేషన్ తో ఉన్నటువంటి VT-VRA 1, VT-VRS 1, VT-VRV 1, VT-VRI ఈ 4 విమానాలను తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి డీజీసీఏ ఆదేశించింది. అయితే ఈ మొత్తం ఘటనలో ప్రమాదం తర్వాత నిర్వహించినటువంటి ఈ ఏదైతే సేఫ్టీ ఆడిట్ ఉందో దీంట్లో పెద్ద ఎత్తున భద్రతకు సంబంధించి కానీ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి విషయాల్లో పెద్ద ఎత్తున మెయింటెనెన్స్ సంబంధించి మొత్తం కూడా లోపాలు ఉన్నట్లు గుర్తించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ మొత్తం సంస్థ ఈ నిర్లక్ష్యానికి పాల్పడ్డందుకు గాను ప్రస్తుతం ఈ 4 జట్లను కూడా మొత్తం ఏదైతే ఈ 4 జట్లు ప్రస్తుతానికైతే మీరు ముందుకు తీసుకెళ్లదు, ఇది మొత్తం కూడా ఆపేయాలి. తదుపరి విచారణ తర్వాత మేము మొత్తం కూడా విచారణ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతే మీరు ముందుకు వెళ్ళాలంటూ కూడా డీజీసీఏ ఆదేశం ఇచ్చింది. ఇప్పటికే గతంలో కూడా ఏదైతే ఈ విమానం అజిత్ పవార్ మరణించినటువంటి విమానం ఏదైతే ఉందో దానికి సంబంధించి గతంలోనే అది కొంత ఇబ్బందికర వాతావరణానికి ఉంది. గతంలో కూడా ఇది అయ్యింది. సో దాన్ని మళ్ళీ రిపేర్ చేసి దాదాపు 2 సంవత్సరాలు దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ఎట్లా అనుమతులు ఇచ్చారు అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. అంటే ఆ అనుమతులు ఇచ్చే సమయంలో మరి ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది అనే కోణంలో కూడా ఒకవైపు దర్యాప్తు చేపడతా ఉంది. ఇప్పటికే పలు రాజకీయ విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. దీంట్లో అసలు అది విమానం అదంతలు అదే ఇదైందా, లేదంటే దీనికి సంబంధించి ఏదైనా రాజకీయ కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం సంస్థలు అన్ని కూడా దర్యాప్తు చేపడతా ఉన్నాయి. సో ఇది ఒక
పరిణామం. దాంట్లో భాగంగానే ఇదొక పరిణామం. సో ఇన్ని లోపాలు ఉన్నప్పుడు ఇన్ని లోపాలను పెట్టుకొని సో మరి ఇవన్నీ కూడా పెట్టుకొని మరి ఎందుకు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, ఎందుకు ఇట్లా నడుపుతా ఉన్నారు అంటే ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా, నాయకులు అంటే లెక్కలేదా అన్నట్టుగా ప్రస్తుతం అయితే డీజీసీఏ మొత్తం కూడా మరి వాళ్ళకు నోటీసులు అయితే జారీ చేసింది. సతీష్, అంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇంకా కేవలం ఈ ఒక్క విమానమే కాదు, మిగిలినవి కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. మిగిలిన వాటిలో కూడా ఇదే రకంగా లోపాలను గుర్తించినట్లుగా తెలుస్తుంది. అందుకని 4 లియర్ జెట్లని గ్రౌండ్ చేయాలంటూ కూడా ఆదేశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. డెఫినెట్ గా ఇప్పుడు నేను ఏదైతే ఇందాక చెప్పానో ఆ విమాన ఘటనకు సంబంధించిన తర్వాత ఆ విమానంలో మొత్తం కూడా ఫారెన్సిక్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మొత్తం ఆడియో టేపులు కావచ్చు, అవన్నీ కూడా పరిశీలించారు. దానికి సంబంధించి సేఫ్టీకి సంబంధించి పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయనేది గుర్తించారు. ఆ పోయింది ఎలాగో పోయింది. సో ఉన్న వాటిని కూడా వీళ్ళు విచారణ చేపట్టారు. ఉన్న 4 ఏదైతే జట్స్ ఉన్నాయో ఈ లార్జెస్ట్ జట్స్ ఉంటాయి, వీటి విఆర్ఏ జట్ ఒకటి, వీటి విఆర్ఎస్ జట్ ఒకటి, వీటి విఆర్వి ఒకటి, వీటి విఆర్ఐ ఒకటి, ఈ 4 జట్లలో కూడా మొత్తం కూడా ఈ విమానాలకు సంబంధించి ఈ 4 వీటిలో కూడా పెద్ద ఎత్తున మొత్తం కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది, కొన్ని చాలా కీలకమైనటువంటి లోపాలు ఉన్నట్లు మరి సేఫ్టీ అథారిటీ అయితే గుర్తించింది. సో వెంటనే ఈ 4 జట్లను కూడా నిలిపివేయాలని ఆదేశం అయితే ఇచ్చింది. సో ఈ ఆదేశాలతో ఒక్కసారిగా ఒకవైపు మొత్తం కూడా దేశంలో మొత్తం కూడా ఒకవైపు సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో చాలా కోణాల వైపు కూడా మొత్తం దర్యాప్తు అయితే జరుగుతా ఉంది. రాజకీయంగా కూడా ఒకవైపు దీన్ని దారితీస్తా ఉంది. ప్రస్తుతం మరి ఒకవైపు ఆ ఫ్లైట్ మొత్తం కూడా ప్రమాదానికి గురైంది, కానీ ఉన్నటువంటి 4 జట్లు కూడా సేమ్ అట్లాంటి లోపాలతోటే నడుపుతా ఉన్నారు. సో ఎందుకు నడుపుతా ఉన్నారు అనేది ప్రస్తుతం మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది డీజీసీఏ. దాంతో పాటు ఏదైతే విమాన శాఖ మంత్రి మరి రామ్మోహన్ నాయుడు కూడా మరి దీనిపైన ఎలా స్పందిస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటది. సో అక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళు కూడా ఎట్లా స్పందిస్తారు, మహారాష్ట్ర సీఎం గాని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గాని ఎలా స్పందిస్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. సతీష్, అంటే కేవలం ఇప్పుడు ఈ ఒక్క విమాన ప్రమాదమే కాదు, ఈ మధ్య కాలంలో చూస్తే కనుక విమాన ప్రమాదాలు అనేవి కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అసలు సేఫ్టీ అంశాలను అందరూ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి ఒక కమిటీని పెట్టి కూడా డెఫినెట్ గా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందనుకోవాలా? డెఫినెట్ గా అంటే ఈ మధ్య కాలంలో కాదు, దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ విమానాలకు సంబంధించి పెద్ద ఎత్తున పెద్ద నాయకులు మాత్రమే ప్రాణాలు కోల్పోయినప్పుడు అప్పటికప్పుడు ఏదో విమానాలకు సంబంధించి సేఫ్టీకి సంబంధించి మొత్తం పరిణామాలను పరీక్షిస్తారు, దాని తర్వాత చూసి చూడనట్టు వదిలేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఏదైతే మహారాష్ట్ర ఈ డిప్యూటీ సీఎం మరణం తర్వాత మళ్ళొకసారి విమానాల అన్నిటిని కూడా దేశంలో ఉన్నటువంటి విమానాల అన్నిటిని కూడా సేఫ్టీ కావచ్చు, ఆ ఇంజన్ కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, మొత్తం కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయా, అసలు ఏంటి మొత్తం పైలట్లు అంటే నియంత్రణలో ఉన్నారా ఏంటి అని అన్ని చెక్ చేస్తా ఉన్నారు. కానీ అది జస్ట్ ఒక నెల 2 నెలల వరకే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ యథాతథిగా సో ప్రయాణికులు ఉన్నారు, ప్రయాణికుల ప్రాణాలు మన చేతిలో ఉన్నాయని సంస్థలు గుర్తిస్తలేవు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు గుర్తించట్లేవు, ఇటు ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టు వదిలేయడం, ఇవన్నీ కూడా ఈ ప్రమాదాలకు మరి దారితీస్తా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఇటు అక్కడ సంస్థలు కావచ్చు, ఇటు ప్రభుత్వాలు కావచ్చు, కఠినంగా వ్యవహరిస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే అవకాశం అయితే ఉంటది. నేను అంటే ఇప్పటి వరకు కూడా గ్రౌండ్ చేయమని చెప్పడం జరిగింది. ఇక ఈ సంస్థ మీద ఎటువంటి చర్యలైనా తీసుకునే అవకాశం ఉందా తదుపరి? డెఫినెట్ గా ఈ మొత్తం ఈ విఎస్ఆర్ వెంచర్ సంబంధించినటువంటి ఇప్పటికే 4 విమానాలని రద్దు చేయాలి, ఇప్పటికైతే మొత్తం డౌన్ చేయాలని చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీని తర్వాత ఇంకా కొన్ని విచారణ జరిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మరి వాళ్ళకు లీగల్ నోటీసులు ఇస్తారా, మరి ఏంటి మొత్తం కూడా ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తుంది, దీంట్లో పొలిటికల్ ఎంట్రెన్స్ ఏమైనా ఉండబోతుందా ఏంటి అనేది కూడా ఒకవైపు చూడాల్సిన అవసరం ఉంటది. దాంతో పాటుగా ఇది ఒక్కటే ఉందా, విఎస్ఆర్ వెంచర్ సంబంధించినటువంటి విమానం ఒక్కటే ఉందా, ఇంకా ఏ సంస్థలు ఇట్లాంటి లోపాలతో మొత్తం విమానాలను నడుపుతున్నారనే కోణంలో కూడా ఒకవైపు ఈ డీజీసీఏ ఒకవైపు చర్యలు చేపడతా ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా డీజీసీఏ కొన్ని విమానాలను అయితే ప్రస్తుతం మొత్తం చెక్ చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చూడాలి మళ్ళీ దీంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. సో ఈ 4 విమానాలు అయితే తక్షణమే ఆపేయాలి, గ్రౌండ్ చేయాలని అయితే చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ముందు మరి ఎలాంటి చర్యలు చేపడుతుంది ఈ డీజీసీఏ అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్
స్టే విత్ us, సతీష్ మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక అజిత్ పవార్ విమాన ప్రమాద విషయంలో కూడా ఇప్పుడు చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే అజిత్ పవార్ ప్రయాణించినటువంటి విమానం గతంలో కూడా కొన్ని ప్రమాదాలకు గురైంది, కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఆ తర్వాత కూడా ఆ విమానాన్ని వాడకానికే పెట్టారంటూ కూడా దీని మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఇక డీజీసీఏ విచారణలో కూడా ఇటువంటి అంశాలే ఇప్పుడు వెలుగు చూశాయి. విఎస్ఆర్ కంపెనీపై డీజీసీఏ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే 4 లియర్ జెట్లు, వాటిలో కూడా ఇదే రకమైన నిర్వహణ లోపాలను గుర్తించారు. గ్రౌండ్ చేయాలంటూ ఆదేశం ఇవ్వడం జరిగింది. సేఫ్టీ స్పెషల్ ఆడిట్లో ఈ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి డీజీసీఏ వివరాలను వెల్లడించింది. విమానాల మెయింటెనెన్స్లో అనేక లోపాలు బయటపడినట్లుగా తెలపడం జరిగింది. ఇక సేఫ్టీ నిబంధనలు పాటించకుండా విఎస్ఆర్ కంపెనీ నిర్వహణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక ఇదంతా అంశం కనుక చూసుకుంటే అజిత్ పవార్ మరణం మాత్రం చాలా తీరని లోటులాగా మారిపోయింది. ఒక్కసారిగా కూడా అందరినీ షాక్కి గురి చేసింది. ఇక ఇటువంటి పరిణామంలో అంటే కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనేది మాత్రం నిజంగా జీర్ణించుకోలేని అంశంగా మారిపోయింది. దీని మీద ఇంకా కూడా పూర్తిగా కూడా ఇన్వెస్టిగేట్ చేయనుంది. ఇక ఈ నెలలో విఎస్ఆర్ కంపెనీ ప్రమాదంలో చనిపోయినటువంటి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఇటువంటి సంచలన విషయాలు అయితే వెలుగు చూసాయి. ఇక మనం చూసుకుంటే కనుక ఇలాంటి విమాన ప్రమాదాల్లో చాలామంది నేతలను కోల్పోయాము, రాష్ట్ర నేతలను కానీ దేశంలో ఉన్నటువంటి నేతలను కానీ కోల్పోయాము. మరొక వైపు చూస్తే సామాన్య ప్రజలు కూడా ఎంతోమంది చనిపోయారు. అసలు ఈ విమాన నిర్వహణలో సాంకేతిక లోపాలను సరిగ్గా అడ్రస్ చేయకపోవటానికి కానీ, ఈ సాంకేతిక లోపాలను గుర్తించటానికి కానీ, లేకపోతే ఒక విమానం సాంకేతిక లోపాలు తలెత్తిన తర్వాత పదే కూడా సాంకేతిక లోపాలు తలెత్తినా కానీ తర్వాత ఆ విమానాన్ని అదే విధంగా వాడుతూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే విధంగా ఒకసారి సాంకేతిక లోపం వచ్చిన తరువాత ఆ విమానాన్ని వాడాలంటే దాంట్లో సేఫ్టీ అది ప్రూవ్ చేసుకోవాల్సిందిగా ఇలాంటివి కొన్ని తీసుకొని రావాల్సిన నిబంధనలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, అంటే సాంకేతిక లోపాలతో కొన్ని వాతావరణ కారణాల రీత్యా అనుకోకుండా జరిగేవి ఎవరు కూడా ప్రకృతితో ముడిపడి ఉన్నవి ఆపలేరు. కానీ సాంకేతిక లోపాలను అయితే మనం ఇంత టెక్నాలజీలో ఆపగలం కదా. కేవలం నిర్వహణ లోపం వల్ల ఇంత పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఎవరు మాత్రం యాక్సెప్ట్ చేయగలరు? ఇక విఎస్ఆర్ కంపెనీ మీద మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, తదుపరి డీజీసీఏ ఇంకా కూడా ఎటువంటి సంచలన విషయాలు వెల్లడించనుంది అనేది వేచి చూడాలి.